తుంగతుర్తి నియోజకవర్గం యాదాద్రి భువనగిరి జిల్లా కోటమర్తి గ్రామంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శీల వెంకన్న యాదవ్ డప్పు చప్పులతో కోలాట నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ సీనియర్ నేతలు, మాజీ సర్పంచ్లు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. శీల వెంకన్న యాదవ్ సర్పంచ్ పదవి ఆశతో కాకుండా గ్రామీణాభివృద్ధి కోసం ముందుకు వచ్చారని, ప్రజల ఆశీర్వాదంతో గ్రామ సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ శీల వెంకన్న అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా అండదండలుగా ఉన్నాడు కాబట్టి ఒక బీసీ యాదాద్రి జిల్లా అడ్డగుడ్రు మండలం కోటమర్తి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం రేపు 3వ విడతగా స్థానిక సంస్థల్లో భాగంగా సర్పంచ్ ఎన్నిక కొనసాగుతున్న తరుణం. యువకులకు ప్రోత్సాహం కల్పించాలనే ఆలోచనతోటి యువకుడు, సమర్థవంతుడు, విద్యావంతుడు, అందరు కనసనలలో తిరిగేటటువంటి వ్యక్తి, ఒక బీసీ బిడ్డగా జనరల్ సీట్ అయినప్పటికీ జనరల్లో ఎంతమంది ఉన్నా 5వ బిడ్డ శీల వెంకన్న యాదవ్ గారిని సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మొదటగా మన గ్రామం నుంచి శీల వెంకన్న యాదవ్ గారు మొదటి సెట్గా ఈరోజు జనరల్ వార్డులు అయినాయి కాబట్టి 10 మంది వార్డు సభ్యులతో కలిసి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం కాంచి గ్రామ పంచాయతీ వరకు ర్యాలీతోటి అమ్మలు, అక్కలు, అన్నలు, చెల్లెలు ఎలాంటి తారతమ్య విభేదాలు